Dare to dream big. At Sun, we make it reality. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నిన్న విజయవాడలో ఏబి వెంకటేశ్వరరావు గారు అలాగే ఇంకొక ముగ్గురు ప్రముఖులైనటువంటి వ్యక్తులు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూర్చొని బనకచర్ల ప్రాజెక్టు మీద ఓ ప్రెస్ మీట్ పెట్టారు, సుదీర్ఘమైన ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్ తర్వాత చాలామందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రస్తుతం బనకచర్ల మీద ప్రశ్నలు అటుంచితే అసలు ఏబి వెంకటేశ్వరరావు గారు పోషిస్తున్న పాత్ర మీద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అప్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. ఏబి వెంకటేశ్వరరావు గారు అందరికీ పరిచయం ఇన్ ద సెన్స్ ఆయన పేరు, ఆయన వ్యక్తిత్వం, గతంలో జరిగింది అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత జగన్ నెవర్ అగైన్ అనే స్లోగన్ తీసుకున్నారు. ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కోడికత్తి శ్రీనివాసు, ఆ గులకరాయి అతని పేరేదో ఉంది, వాళ్ళిద్దరిని పరామర్శించారు. తర్వాత ప్రభుత్వం ఇచ్చిన కార్పొరేషన్ పదవి తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇది అని చేపట్టాలి అని అనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టు మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇది కడితే పరిస్థితి ఎలా ఉంటుంది, పోలవరం నీళ్లు రాయలసీమకి ఇవ్వాలంటే పరిస్థితి ఎలా ఉంటుంది, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి, ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వం ప్రజలను ఎత్తిన ఇన్నేళ్ల పాటు భారం పెట్టడం కరెక్ట్ కాదు, మీరు 5 ఏళ్లలో మీరు ఏం చేయగలరో అదే చేసి వెళ్ళిపోండి అని అంటున్నారు. ఇక్కడ ఒకటి బనకచర్ల మాట్లాడదాం. దానికంటే ముందు ఏబి వెంకటేశ్వరరావు గారు పోషిస్తున్న పాత్ర పేరేంటి అసలు? ఏబి వెంకటేశ్వర గారు ఆయనేమి శశపిషలకి మొహమాటాలకు ఆస్కారం లేకుండానే తాను రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో కొనసాగాలని కోరుకుంటున్నట్టుగానే ఆయన అభిప్రాయం స్పష్టం చేస్తూ ఉన్నారు కదా. రీసెంట్గా రావణ అనే అతనితో జరిగిన ప్రశ్న ఇంటర్వ్యూ నేను 1:40 నిమిషాలు మొత్తం విన్నా నేను. ఓకే, నేను పూర్తిగా ఆ ఇంటర్వ్యూలో ఇదే ప్రస్తావన రావటం జరిగింది. మాజీ అధికారిగా ఎందుకు సంబోధిస్తున్నారు, నన్ను రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకుడిగానే సంబోధించండి అని చెప్పారు ఆయన స్పష్టంగా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడిగా, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద చూడటానికి వీల్లేదు అనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలి అని చెప్పని ప్రజలని, పౌర సంఘాలని కలుపుకొని ఈ ప్రభుత్వంలో ఏదైనా తప్పులున్నా కూడా దాన్ని కూడా విమర్శిస్తూ ప్రజలతో మమేకమై ఆయన రాజకీయ నేపథ్యాన్ని కొనసాగించాలి అనుకుంటున్నారు. దాంట్లో ఎటువంటి మొహమాటాలకి ఆస్కారం లేదు. అక్కడ ఎందుకు ఇలా అని అడగడానికి లేదు. అది ప్రతి పౌరుడికి ఉన్న హక్కు కదా. డెఫినెట్గా ఇప్పుడు తమ రాజకీయ ఆకాంక్షను వ్యక్తం చేసే అధికారం, స్వేచ్ఛ, హక్కు రాజ్యాంగం కల్పించింది. అటువంటప్పుడు ఎవరైనా రాజకీయాల గురించి మాట్లాడవచ్చు, ఎవరైనా రాజకీయాల్లోకి అడుగు పెట్టవచ్చు, ఎవరికైనా రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ రాజకీయ పార్టీ తరఫున ప్రజలకి ప్రాతినిధ్యం వహించవచ్చు. కాబట్టి ఇక్కడ పలానా వాళ్ళే రాజకీయాల్లోకి రావాలనే నియంత్రణ లేదు, పలానా వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు, వీళ్ళు పలానా పార్టీకే కట్టుబడి ఉండాలి అని చెప్పనే ఆంక్షలు కూడా ఎవరి మీద పెట్టడానికి వీల్లేదు. అంటే మీరన్న దాంట్లో నుంచి ఒక ప్రశ్న, రాజకీయ పార్టీ ఏమన్నా పెట్టబోతున్నట్టు అనుకోవాలా? డెఫినెట్గా ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఇంకొక 6 నెలలకో సంవత్సరానికైనా సరే ఆయనదంటూ ఒక రాజకీయ వేదిక ప్రకటన జరుగుద్దనే నేను అనుకుంటున్నా. ఏదో ఒక రాజకీయ పార్టీ తరఫున ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు అని చెప్పని నేను అనుకోవటంలా. తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండే విధంగానే ఈలోగా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడిగా తనకంటూ ఉన్న గుర్తింపు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో చేసిన పోరాట నేపథ్యంలో ఆయనకంటూ ఒక యూనిక్నెస్, ఒక ఐడెంటిటీ ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. ఆయన్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరితోటి మమేకమవుతా, సమీకరించుకుంటా, వివిధ సమస్యల గురించి ప్రస్తావిస్తూ బహుశా నేను అనుకోవటం కొంత టైం తీసుకునైనా సరే ఆయనదంటూ ఒక రాజకీయ పక్షం, అంటే ఎవరెవరిని కలుపుకుంటారు ఏంటి అనేది ప్రస్తుతానికి చర్చల స్టేజ్లోనే ఉన్నా ఆయనైతే 100% రాజకీయ రంగ ప్రవేశం చేసి ఒక రాజకీయ పక్ష ప్రకటన తీసుగానే అడుగులు పడుతున్నట్టుగా నాకున్న నా అంచనా.
ఓకే. అంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు ప్రజలు ఆకాంక్షల మేరకు పని చేయలేకపోతున్నాయి అని అనుకోవడం ఒకటి కారణం అవ్వచ్చు రాజకీయ పార్టీ పెట్టడానికి. లేదా ప్రజలు మీలాంటి వాళ్ళు ఒక కొత్త రాజకీయ పెట్టి ఇప్పుడున్న పరిస్థితుల్ని మార్చాలి అని ప్రజల వైపు నుంచి ఆకాంక్ష రావడం ఒక ఇది. ఈ రెండిట్లో ఇప్పుడు ఏబీవీ గారు వెళుతున్న తీరును బట్టి ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ప్రజలకైతే ఒక స్పష్టత ఉంది. అంటే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార పక్షానికో ప్రతిపక్షానికో అంటే ఆ వాక్యూమ్ అయితే ఖాళీగా లేదు. వాక్యూమ్ అయితే లేదు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. అంటే ఆ వాక్యూమ్ అయితే లేదు. కాకుంటే రాజకీయాలు అనేది డైనమిక్. రోడ్డు మీద పాతిన మైలురాయిలాగా అక్కడే స్థిరంగా రాజకీయాలు ఉండవు. పరిస్థితులు పరిణామాలు బట్టి ఒక మంచి నిర్ణయం, ఒక చెడ్డ నిర్ణయం, ఒక మంచి అమలు, ఒక చెడ్డ అమలు, ఒక రాజకీయ పార్టీని, ఒక రాజకీయ నాయకుడి భవిష్యత్తుని తలకిందులు చేసేయగలుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో రేపు రాజకీయంగా వాక్యూమ్ రాదు అని చెప్పనే అనుమానం లేదు. అలాగే పలానా రాజకీయ పార్టీలకు మాత్రమే ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, ఇంకా కొత్తగా వచ్చే రాజకీయ పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అనేది లేదు. అల్టిమేట్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజలు. ప్రజల సమస్యల గురించి స్పందిస్తూ ప్రజల చెంతన, ప్రజలతో మమేకమవుతా తమ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంటే ప్రజామోదం దక్కొచ్చు. లేదు ఆ మెప్పించలేని పరిస్థితుల్లో ప్రజామోదం కోల్పోవటం కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు జగన్ నెవర్ అగైన్ అనే స్లోగన్ తీసుకున్నారు కదా, మరి అలాంటప్పుడు చంద్రబాబు ఆర్ లోకేష్ ఆర్ పవన్ కళ్యాణ్ కూడా నెవర్ అగైన్ అని అనాల్సి వస్తుందా? ఒకటి వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఏంటి, వాళ్ళ రాజకీయ విధానాలు ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డితో ప్రత్యక్షంగా వాళ్ళు వాళ్ళ పోరాటాన్ని ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన ఉద్యోగ విరమణకి ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితోటి అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తే. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎటువంటి శశపిషలకు ఆస్కారం లేకుండా ఆయన అదే పోరాట పందాన్ని కొనసాగిస్తారు. కాకుంటే ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఉన్న వైరపక్షాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అలయన్స్ పార్ట్నర్లుగా కొనసాగుతూ ఉన్నారు. రేపటి రోజున మరొకసారి జగన్మోహన్ రెడ్డితో తలపడే సందర్భం వచ్చినప్పుడు లైక్ మైండెడ్ పార్టీలన్నీ కలిసి పోటీ పడటానికి సిద్ధపడతాయా? లేదు. ఎందుకంటే మొన్న ఆ ఇంటర్వ్యూలో రాబోయే రోజుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొంటానని ఆయన చెప్పారు. తాను ఎన్నికల రంగంలో కూడా పోటీకి సిద్ధమని చెప్పని కూడా చెప్పారు. కాబట్టి తన పార్టీ ప్లాట్ఫామ్ నుంచి పోటీ చేస్తారా? ఇంకొక మాట ఏమన్నారంటే నా ఆలోచనలని, నా ఆకాంక్షల్ని గౌరవించే స్థాయి, గుర్తింపు, పదవి ఏదైనా ఇచ్చినా తీసుకుంటానన్నారు ఆయన ఇప్పటి ప్రభుత్వంలో. అంటే ఓకే, నేను ఒరిజినల్గా చేయగలిగే, నా ఆలోచనని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగే బాధ్యతలు కనుక అప్పచెప్తే, ఆయన అడిగారు మీరు ఏదైనా పదవి తీసుకోవడానికి సిద్ధమా అని. నేను నా ఆలోచనలు ఇప్పుడు మీ ముందు పెడుతున్నా కదా, ఈ ఆలోచనలని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగే స్థాయి, పదవి, ఆ అవకాశం నాకు కల్పించిన పక్షంలో ఆ పదవి నిర్వహించడానికి కూడా సిద్ధమేనని చెప్పారు. కాబట్టి మరి అప్పుడు రాజకీయ పార్టీకి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇంకా నేను అదే అంటున్నా. ఇప్పుడు రాజకీయాలు డైనమిక్. ఓకే, ఎటువంటి మార్పు చేర్పులైనా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వంలో అలాంటి పదవి ఇచ్చినా, అలాంటి విధి నిర్వహణకు సంబంధించినటువంటి పదవి ఇచ్చినా తీసుకుంటాను అనేటువంటి వ్యక్తి మళ్ళీ రాజకీయ పార్టీ వైపు ఆలోచిస్తారా? అంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు ఎలా మార్పు చెందుతాయి అనేది మనం ఇవాళ చెప్పలేం. ఎందుకంటే నాకు తెలిసిన ఏబి వెంకటేశ్వర గారు మొన్న ఎన్డీఏ కూటమి విజయాన్ని చాలా బలంగా ఆకాంక్షించారు. అవును, జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు ఈ రాష్ట్రానికి పనికి రాడు అని చెప్పని చాలా బలంగా విశ్వసించారు ఆయన. ఈనాటికి ఆ విషయంలో అంటే జగన్మోహన్ రెడ్డి నెవర్ అగైన్, జగన్ నెవర్ అగైన్ అనేది ఆయన స్లోగన్. ఎన్డీఏ కూటమి విజయం సాధించాలి అని చెప్పని కోరుకున్న ఏబి వెంకటేశ్వర గారు రేపటి రోజున ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో రేపటి రోజున ఎంతటి స్థాయి ప్రభావం ఆయన చూపుతారు, ఏ విధమైన ప్రాతినిధ్యం, ఏ విధమైన ప్రమేయం ఆయన ఉండాలనుకుంటున్నారు అనేది కాలం డిసైడ్ చేయాలి.
కొంచెం ఆయన పూర్తి క్లారిటీతో ముందుకొచ్చి ఆయన పాలసీస్ అనౌన్స్ అయ్యి ప్రజలు ఆయన ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటారు. ఇక్కడ రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన మీరు నేను 4 రోజులు చేసేయచ్చు, కానీ దాన్ని సస్టైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజామోదం దక్కించుకోవటం చాలా ఇంపార్టెంట్. నాయకుడిగా సుదీర్ఘకాలం ప్రజలతో మమేకం అయ్యి తన ప్రస్థానాన్ని కొనసాగించడం చాలా ఇంపార్టెంట్. వీటన్నిటి నేపథ్యంలో రేపటి రోజున ఏం జరగనుంది అనేది మనం ఇవాళే ఈయన సక్సెస్ కాడు అని చెప్పలేం, సక్సెస్ అయిపోయి రేపటి రోజున చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు అని కూడా ఓవర్ నైట్ ఇప్పటికిప్పుడు మనం ప్రెడిక్ట్ చేసి ఆయనకి మనకి ఏదో సన్నిహిత సంబంధం ఉంది కదా అని చెప్పని లేదు రేపు ఈయన ఈ రాష్ట్రానికి మంత్రో ముఖ్యమంత్రి కాబోతున్నారని కూడా ఇప్పటికిప్పుడు ప్రెడిక్ట్ చేసి చెప్పే పరిస్థితి కాదు.